సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు గాను మధ్యాహ్నం 12 గంటలకు హస్తినకు పయనం కానున్నారు. ఈ భేటీలో త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలపై చర్చించనుంది కమిటీ. అలాగే 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్పై కూడా సమీక్షించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో భాగస్వామ్యం, తెలంగాణలో పొత్తులతో వెళ్లాలా లేదంటే ఒంటరిగా బరిలో దిగాలా అన్న దానిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరగనుంది. ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా ఉన్నందున పొత్తులతో వెళ్తే ఆ పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలి, లేదంటే మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే పోటీ చేయాలా అన్న దానిపై సమావేశం అనంతరం క్లారిటీ రానుంది. ఇక ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, మంత్రి దామోదర రాజనరసింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డిలు పాల్గొనున్నారు. మరోపక్క ఇవాళ జరగాల్సిన కలెక్టర్ల సమావేశం వాయిదా పడింది. భూ సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మితో పాటు పలు పథకాల అమలుపై కలెక్టర్ల సమీక్షలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంది ప్రభుత్వం. అయితే అసెంబ్లీ సమావేశాలు కొనసాగడం, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్తో ఈ భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హస్తినకు పయనం కానున్నారు అటు రేవంత్ రెడ్డి. ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్. రత్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, సిడబ్ల్యూ సమావేశం హాజరు కానున్నారు. ఆయన సీఎం అంటే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులలో కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన వ్యూహ రచనలో భాగంగా వెళ్లబోతున్నారు. ఆయనతో పాటుగా సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వంశీచంద్ రెడ్డి కూడా మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో అయితే అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తర్వాత ఆ పవర్ పాయింట్ ప్రజెంట్ అంటే ఈ పవర్ పైన శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రితో పాటుగా ఈ ముగ్గురు సిడబ్ల్యూసీ మెంబర్లు కూడా వెళ్లడానికి ఆస్కారం ఉన్నట్టుగా మనకు సీఎం వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే కీలకమైనటువంటి పార్లమెంటు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా వెళ్తున్నారు. ప్రధానంగా అజెండా చూసినట్టయితే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పోషిస్తున్న పాత్ర పైన కూడా వాళ్ళు డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణలో పార్టీ సంబంధించినటువంటి బలోపేతము, అదేవిధంగా తెలంగాణ నుంచి వెళ్ళి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలని కూడా ఇప్పటికే పిఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సోనియా గాంధీని ఇక్కడ నుంచి పోటీ చేయాలనేటువంటి రిక్వెస్ట్ చేశారు. ఈ అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో దీంతో పాటుగా నామినేట్ పదవులతో పాటుగా మరో 6 మంత్రివర్గ సంబంధించిన కూర్పులు, మరో 6 మంత్రికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అంశంపైతో పాటుగా పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు నామినేట్ పదవులకు సంబంధించిన అంశంపైన కూడా అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రయత్నం. రైట్, థాంక్యూ సాదిక్.